మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ పై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మర్రి జనార్దన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న గ్రామాల్లో బోనం ఎత్తితే బతుకమ్మతో ఎదురొస్తే డబ్బులు ఇస్తామని చాటు వేయడంపై తీవ్రంగా స్పందించారు. బోనం ఎత్తడం ఆడబిడ్డల ఆత్మగౌరవం, తెలంగాణ సంస్కృతి సంకేతం. అలాంటి ఆత్మగౌరవానికి వెలకట్టడం బీఆర్ఎస్ నేతల అహంకారానికి పరాకాష్ఠని అన్నారు. ఇది తెలంగాణ సంస్కృతి విధ్వంసం, బీఆర్ఎస్ పతనానికి సంకేతం అంటూ ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి. ఇక ఈ మేరకు గ్రామాల్లో చాటింపు వహిస్తున్న వీడియోను ఓ పత్రిక వచ్చిన కథనాన్ని షేర్ చేశారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ప్రస్తుతం తన నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. తనను కెలకవద్దని, తనకు పిచ్చిలేస్తే కాంగ్రెస్ వాళ్ళు కాల్చి వేస్తారంటూ కూడా ఇటీవల ఆయన వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. తన క్యాడర్ తలుచుకుంటే కాంగ్రెస్ నేతలు ఒక్కరు కూడా గ్రామాల్లో తిరగలేరంటూ హెచ్చరించారు. ఆయన పాదయాత్ర చేయాల్సిన గ్రామాల్లో ముందు రోజు చాటింపు వేయిస్తున్నారు. మర్రి జనార్దన్ రెడ్డి 3ంటికి తన ఊర్లోకి వస్తున్నారు. ఇక బోనం ఎత్తుకొని వస్తే 300, బతుకమ్మతో వస్తే 200 రూపాయలు, ఎవరైనా డాన్స్ చేస్తే ఒక ఫుల్ బీర్ ఇస్తారంటూ కూడా చాటింపు వేయించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిపై తెలంగాణ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మర్రి జనార్దన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న గ్రామం బోనం ఎత్తితే బతుకమ్మతో ఎదురొస్తే డబ్బులు ఇస్తామని చాటింపు వేయడంపై తీవ్రంగా స్పందించారు రేవంత్ రెడ్డి. బోనం ఎత్తడం ఆడబిడ్డల ఆత్మగౌరవం, తెలంగాణ సంస్కృతికి సంకేతం. అలా ఆత్మగౌరవానికి వెలకట్టడం బీఆర్ఎస్ నేతల అహంకారానికి పరాకాష్ఠ. ఇది తెలంగాణ సంస్కృతి విధ్వంసం, బీఆర్ఎస్ పతనానికి సంకేతం అంటూ రేవంత్ ట్వీట్ చేశారు. ఈ మేరకు గ్రామాల్లో చాటింపు వేసిన వీడియోను ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని కూడా షేర్ చేశారు రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తన నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. తనను కెలకదని, తనకు పిచ్చిలేస్తే కాంగ్రెస్ వాళ్ళు కాల్చి పడేస్తారంటూ ఇటీవల ఆయన వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. తన క్యాడర్ తలుచుకుంటే కాంగ్రెస్ నేతలు ఒక్కరు కూడా గ్రామాల్లో తిరగలేరని హెచ్చరించారు. ఆయన పాదయాత్ర చేయాల్సిన గ్రామాల్లో ముందు రోజు చాటింపు వేయిస్తున్నారు. మర్రి జనార్దన్ రెడ్డి 3ంటికి మన ఊర్లోకి వస్తున్నారంటూ చాటింపు వేయిస్తున్నారు. బోనం ఎత్తుకొని వస్తే 300 రూపాయలు, బతుకమ్మతో వస్తే 200 రూపాయలు, ఎవరైనా డాన్స్ చేస్తే ఒక ఫుల్ బీర్ ఇస్తారని చాటింపు వేయిస్తున్నారు. బోనం ఎత్తితే 400, హారతి పడితే 400, బతుకమ్మ తెస్తే 300, డాన్స్ వేస్తే బీర్ బాటిల్. ఇది బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఈ ఎన్నికల సందర్భంగా టికెట్లు ముందుగా డిక్లేర్ చేసినటువంటి ఎమ్మెల్యేలు దండోరా కొట్టిస్తున్నటువంటి సందర్భం. ముఖ్యంగా తెలంగాణ మహిళలు తెలంగాణ సాంప్రదాయమైనటువంటి బోనాల పండుగను కూడా వెలగడేటువంటి ప్రయత్నం చేస్తూ ప్రజలను తప్పుతో పట్టిస్తూ 9 ఏళ్ల పరిపాలనలో దండుకున్నటువంటి డబ్బులను ఖర్చు పెట్టి సాంప్రదాయాన్ని తుంగలోకి తొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఖబర్దార్. మీరు ఏదైతే తెలంగాణ ప్రజలు మభ్య పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారో ఈ మద్యం బాటలో మిమ్మల్ని అతి త్వరలో తెలంగాణ ప్రజలు తరిమి కొడతారని చెప్పి తెలియజేస్తున్నారు. బోనం ఎత్తితే 400, హారతి పడితే 400, బతుకమ్మ తెస్తే 300, డాన్స్ వేస్తే బీర్ బాటిల్. ఇది బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఈ ఎన్నికల సందర్భంగా టికెట్లు ముందుగా డిక్లేర్ చేసినటువంటి ఎమ్మెల్యేలు దండోరా కొట్టిస్తున్నటువంటి సందర్భం. ముఖ్యంగా